పల్నాడు జిల్లా చిలకలూరిపేట పరిధిలో గిరిజన తాండాలో త్రాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్ ఆరోపించారు. సోమవారం నర్సరావుపేటలోని జిల్లా రెవెన్యూ అధికారి నారదమునికి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా నీటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఫలితం చూపలేదని విమర్శించారు. సమస్య పరిష్కరించకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. గిరిజనుల త్రాగునీటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బల్లాపల్లి మండలంలో ఉన్నటువంటి గిరిజన తండాల్లో నీటి అద్దె ఎక్కువగా ఉందని చెప్పేసి మేము ఆయా గ్రామంలో పర్యటన కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు డిఆర్ఓ నారదముని గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. బొల్లాపల్లి మండలం వెల్దుర్తి, రెండుచింతల, గండిగమ్మల ఇతర తండాల్లో కనీసం తాగునీటికి ఒక సౌకర్యం లేక సాగునీరుకు తాగునీరుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక బిందె నీటి కోసము ఎక్కడో ఉన్నటువంటి వ్యవసాయ బోర్డులో వెళ్ళి ఆ నీటి బిందెని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీరు అందిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు గిరిజన గ్రామాల్లో కనీసం నీటి కుళాయి కాదు కదా, కనీసం నీటి అంతని నివారించినటువంటి దాని సమస్య పరిష్కారం ఏదైనా కూడా చూడలేదు. అదేవిధంగా సంబంధితమైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ మధ్యకాలంలో కూడా మేము నీటి అంతని నివారిస్తాం, సమ్మర్ యాక్షన్ ప్లాన్ జిల్లాధికారులు రూపొందిస్తున్నారు, అయినప్పటికీ సమస్య ఉందంటే వాళ్ళు పరిష్కారం చేయలేదని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. కాబట్టి ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పేసి ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నారదముని గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులను పిలిపించి ఈ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో ప్రధానంగా బొల్లాపల్లి మండలంలో ఉన్నటువంటి వెల్దుర్తి కానివ్వండి, దుర్గి కానివ్వండి, గండిగమ్మల కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో సర్వే జరిపి నీటి అంతరం లేకుండా చేయాలని చెప్పేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకి నారదముని గారు చెప్పడం జరిగింది. ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే తప్పకుండా మేము గిరిజన కాలనీలో ఆయా ప్రజలతో మమేకమై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ముట్టడి చేస్తామని కూడా మేము అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం.